హాయ్ అండి. ఈరోజు బీరకాయతో ఒక మంచి సైడ్ డిష్ చూపిస్తున్నానండి. బీరకాయతో కూర, స్టఫింగ్ టైప్ కర్రీస్, అలాగే పప్పే కాకుండా ఈరోజు ఒక మంచి సైడ్ డిష్ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. దీనికోసము 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి, శనగపిండి తీసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కారము, కొంచెం పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. సో బజ్జీ ఎలా వేసుకుంటామో అలా కన్సిస్టెన్సీలో మనము ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ప్యాన్ తీసేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము తరుక్కున్న బీరకాయల్ని ఇలా ఈ బ్యాటర్లో డిప్ చేసేసి మనం ప్యాన్ మీద వేసేసుకోవటమే. సో ఇలా వేసుకున్న తర్వాత లో టు మీడియం మధ్యలో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. అంతే, త్వరగా అయిపోతాయి. సో పప్పన్నంలోకి కానీ లేదంటే రసం అన్నంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సేమ్ మనము దోశని ఫ్లిప్ చేసినట్టు ఫ్లిప్ చేసేసుకొని 2 సైడ్లు కాల్ చేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది ఇలా కూడా. కాకపోతే ఇది వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి వేడివేడిగా చేసుకున్నప్పుడు వెంటనే తింటే బాగుంటుందన్నమాట. స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని నేను మళ్ళీ కొంచెం లైట్గా ఉప్పు, కారం చల్లేసుకొని ఇలా సైడ్ డిష్గా పెట్టుకొని తినేయటం.